హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఒక కపుల్ ఫర్టిలిటీని ప్రభావితం చేసే కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే పిల్లలు పుట్టకపోవడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా, లేకపోతే మనం దేని గురించి అయినా మెడిసిన్స్ వాడుతున్నాము అంటే దానివల్ల మనకి ప్రెగ్నెన్సీకి ఏమన్నా ప్రాబ్లం అవుతాయా, అలాంటివి ఏమున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో జనరల్ హెల్త్ అనేది నార్మల్గా ఉంటే, హెల్దీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ బెటర్గా ఉంటాయి. ఏదన్నా హెల్త్ కండిషన్స్, ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా వేరే ఏదైనా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేకపోతే మనకి టూ మచ్ వెయిట్ ఉన్నా, అధిక బరువు ఉన్నా, ఇలాంటివి, లేకపోతే ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు. సో ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉంటే, ఏ సమస్య ఉన్నా కూడా హెల్త్ కండిషన్ అది మనకి ట్రీట్మెంట్ తీసుకోకుండా మనకి కంట్రోల్లో లేకపోతే డెఫినెట్లీ ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే ఆడవాళ్ళల్లో అండాశయం నుంచి అండం ఉత్పత్తి అయ్యి విడుదలవ్వాలి, ట్యూబ్స్ హెల్దీగా ఉండాలి, గర్భసంచిలో లైనింగ్ హెల్దీగా ఉండాలి, తయారైన పిండం అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి, అండ్ మగవాళ్ళల్లో వీర్య కణాల ఉత్పత్తి అనేది కరెక్ట్గా జరగాలి, భార్యాభర్తలు కలవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఇవన్నీ ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ అనేది వస్తాయి. సో ఆడవాళ్ళల్లో థైరాయిడ్కి సమస్యకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోయినా, పీసీఓడి అనే సమస్య ఉన్నా, ఇవన్నీ హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈ సమస్యలన్నిట్లో కూడా అండం అనేది కరెక్ట్గా పెరిగి ఉత్పత్తి అయ్యి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగదు. సో హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి రెగ్యులర్ సైకిల్స్ రావడానికి, రెగ్యులర్గా ఓవ్యులేషన్ జరగడానికి. సో ఈ హార్మోనల్ సమస్యలు ఏ ఉన్నా కూడా మనకి అండం ఉత్పత్తి అయ్యి విడుదలవడం కరెక్ట్గా జరగదు, కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇది కాకుండా ఎక్కువ వెయిట్ ఉన్నా, తక్కువ వెయిట్ ఉన్నా కూడా, మరీ ఎక్కువ వెయిట్ ఉన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, మరీ తక్కువ వెయిట్ ఉన్నా కూడా హార్మోన్ కరెక్ట్గా ఉండదు. సో దీనివల్ల కూడా అండం ఉత్పత్తి జరిగి విడుదలవడం కరెక్ట్గా జరగదు, కాబట్టి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏదన్నా కారణం వల్ల మనం దేనికన్నా మెడిసిన్స్ వాడుతున్నాము. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, ఇప్పుడు ఎస్ఎల్ఈ అని అంటాము, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నాం, లేదా కొన్ని క్యాన్సర్స్కి సంబంధించిన మెడికేషన్స్ ఎవరన్నా వాడుతున్నా, లేదా కొంతమందికి మానసిక వ్యాధులకి వాడుతున్న మెడికేషన్స్, ఇవన్నీ మళ్ళీ హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ వల్ల అండాశయంలో అండాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సో మగవాళ్ళల్లో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అవకాశం అనేవి పెంచుతాయి. షుగర్ కూడా, డయాబెటీస్ అనేది ఉన్నప్పుడు, అది కంట్రోల్లో లేనప్పుడు డెఫినెట్లీ మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి, ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో మగవాళ్ళల్లో కూడా వీర్య కణాల పైన ఎఫెక్ట్ ఉంటుంది. షుగర్ కంట్రోల్ లేకపోతే కణాల సంఖ్య, కదలిక ఉండే కణాల శాతం తగ్గుతుంది. భార్యాభర్తల కలయికలో కూడా వాళ్ళకి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సో షుగర్ ఉన్నవాళ్ళు అది కంట్రోల్లో ఉంచుకోవాలి, అండ్ షుగర్స్ నార్మల్గా ఉన్నప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి. అండ్ ఆడవాళ్ళకి సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో వాడే సేఫ్ మెడికేషన్స్కి వాళ్ళు మార్చుకోవాలి. సో ఇలాంటివి ఎన్నో సమస్యలు మనకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది, కాబట్టి వీటికి తగ్గట్టుగా మనము ఒక కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళకి అవసరమైతే స్పెషలిస్ట్కి రెఫర్ చేసి దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ వాడించి అవన్నీ కంట్రోల్లోకి వచ్చాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందే వాళ్ళు మా దగ్గరకు వస్తారు, కాబట్టి వాళ్ళకి ఇవన్నీ సమస్యలు మనం డీటెయిల్డ్గా చూసుకొని కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ వాళ్ళకు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ చాలాసార్లు డైరెక్ట్గా ప్రెగ్నెన్సీతో వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడితే ట్రీట్మెంట్ కష్టమవుతుంది, అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఇది అడ్వాంటేజ్, కాబట్టి వేరే జనరల్ కండిషన్స్ అన్నీ మనం పరిశీలించి ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు హెల్దీగా
ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది అండ్ హెల్దీగా 9 months ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండ్ హెల్దీ బేబీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.